హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో నిన్న మొన్నటి వరకు గ్రౌండ్ మీద యుద్ధం జరిగింది. పోలీసులు వర్సెస్ విద్యార్థులు, లేదంటే పోలీసులు వర్సెస్ ఉద్యమకారులు, పోలీసులు వర్సెస్ పర్యావరణవేత్తలు, వీళ్ళ మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అది లాఠీ చార్జ్ దాకా కూడా దారితీసింది. తద్వారా ఇష్యూ పెద్దగా అయిపోయింది. సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయింది, స్టే విధించింది. ఈ అంశం ఇక్కడితో ముగిసిపోయింది అనుకుంటే, ఇప్పుడు ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చర్చకు పెట్టుకొని కొట్లాడుతూ ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పక్షాలు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫేక్ వీడియోలను సృష్టించిందని చెప్పి నిన్న అధికారులతోని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి లేని కూతలు తీసుకొచ్చి అందులో వీడియోకి యాడ్ చేసి ప్రజల సానుభూతిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ముఖ్యమంత్రి అలాగే అధికార పక్షం విమర్శ. అయితే ఫేక్ వీడియోలు చేసింది మేము కాదు మీరు అని బీఆర్ఎస్ పార్టీ సేమ్ టైం సోషల్ మీడియాలో మళ్ళా అటాకింగ్కి దిగింది. అసలు ఏం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో ఈ హెచ్సియు భూములకు సంబంధించినటువంటి అంశంలో? సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తన పరిస్థితి, తన ఆవేదన చూస్తూ ఉంటే అసలు ఏది మన జైన్లో ఎవరో గాలిలో క్రిములు లాంటివి ఉంటే అవి ముక్కులకు పోతే అవి చచ్చిపోతాయి అని బట్టలు కట్టుకొని పోతారు చూడు, నడిస్తే కింద చీమలు చచ్చిపోతాయని, ముక్కులకు క్రిములు పోయి చచ్చిపోతాయి, దిగితే చేపలు చచ్చిపోతాయని, అట్లా జాగ్రత్తగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మించిన సాధువులు లెక్క కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ వ్యవహారం చూస్తూ ఉంటే. అసలు ఒక చెట్టు ఇట్లా నరికి కింద పడతా ఉంటే ఇలా గుండెలు అవిసిపోతున్నట్టుగా చేస్తూ ఉన్నారు. సో వాస్తవానికి మనం గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రకృతి మీద, ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల ప్రకృతిని కాపాడడం మీద ప్రేమ ఉందా, లేకపోతే ఆ భూములను కాపాడుకొని భవిష్యత్తులో ఖతం చేసే కార్యక్రమంలో ఉందా? ఎస్, నిజంగా ప్రకృతి మీదనే ప్రేమ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. చెట్లను నరికివేయడం కానీ, ఇట్లా పశుపక్షాదులు ఏవైతే జంతువులు ఉన్నాయో దాన్ని వాటిని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరగకూడదు అని చెప్పి ఇంకా వాళ్ళకు ఏ పాపం తెలియని పుణ్యమూర్తులు లెక్క మాట్లాడుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ప్రకృతి మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు నరికిన చెట్లు ఎన్ని తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాలంలో నరికిన చెట్లు 12,12,000 చెట్లను నరికారు అధికారికంగా పర్మిషన్ తీసుకొని. ఇక పర్మిషన్ లేకుండా నరికినే అనేకం, అది వేరు. ఇది ఈ భారతదేశంలోనే అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. అధికారిక రికార్డులు అవి. ఎట్లా చెప్తున్నాం మళ్ళీ ఇవి అని అంటే దానికి సంబంధించినటువంటి రికార్డులు కూడా మనం ఒక ఆధారాలతో సహా చూసుకుందాం. ఇది ది హిందూ దినపత్రికలో ఉన్నటువంటి కథనం. ఈ కథనం ప్రకారం తెలంగాణ టాప్స్ ద కంట్రీ ఇన్ డిఫారెస్టైజేషన్ బై పర్మిటింగ్ యాక్సింగ్ ఆఫ్ ఓవర్ 12 lakhs trees by 2020. ఇక్కడ ఏది హిందూ దినపత్రిక రాసింది. ఇదే వార్తను అప్డేట్ చేస్తూ జనవరి 27, 2024లో ఈ వార్తను కూడా మళ్ళీ అప్డేట్ చేసింది ఈ హిందూ దినపత్రిక. ద తెలంగాణ స్టేట్ హ్యాస్ పర్మిటెడ్ రికార్డ్ deforestation by way of clearances from for various government and non-government projects since the formation of the separate state. 2014 నుంచి 2020 వరకు భారతదేశంలోనే అత్యధిక పెద్ద వృక్షాలను నరికిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండే. ఎస్, అనేకమైనటువంటి అంశాల్లో నరికిరు. నిజంగా వీళ్లకు ఫారెస్ట్రీ మీద లేకపోతే వృక్ష సంపద మీద ప్రేమ ఉండినుంటే ఈ స్థాయిలో నరికివేత ఎట్లా జరిగింది? చిప్కో ఉద్యమం లెక్క పోయి చెట్టును పట్టుకుంటుండే, చిప్కో ఉద్యమం లెక్క పోయి చెట్టును పట్టుకొని ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే, అయితే ఓ వైపు హరితహారం అని చెప్పి చెట్లు పెడితే ఆ హారం బతికిందో లేదో దేవునికి ఎరక, కానీ ఉన్న చెట్లను మాత్రం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను మాత్రం దిగ్విజయంగా నరికేసారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
బీఆర్ఎస్ పార్టీకి ఈ పర్యావరణం అనేటువంటి అంశం మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, వాళ్ళ ఇంటెన్షన్ ఇంకో ఎజెండా కావచ్చు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ నిజంగా అదే ఉంటే ఇగో ఇంత పెద్ద మొద్దులు పెద్ద. సో ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ చెట్ల కటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, ఈ లక్షలాది చెట్లను పెద్ద పెద్ద భారీ వృక్షాలను నరికివేస్తున్నప్పుడు ఈ పర్యావరణవేత్తలు కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా ఎటుపోయినారు? సో ఇటువంటి అనేకమైనటువంటి ఒక్కటి కాదు 15,000 హెక్టార్లలో దాదాపుగా, ఇదేమో 400 ఎకరాలే. ఇది మొత్తం చదవాలంటే ఇంకొకటి ఏమంటారు అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు కాపాడాలి, భవిష్యత్తు కోసం కాపాడాలంటే 1000 ఎకరాలు వీరే కథం చేసారు కదా వీళ్ళే. అయితే బీఆర్ఎస్ పార్టీ తన ఇంటెన్షన్ ఇక్కడ క్లియర్గా అర్థమైన కాడికి ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇది కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఆ 400 ఎకరాల భూముల వెనకాల, ఒకవేళ ఆ 400 ఎకరాల భూములు కనుక కేసీఆర్ హయాంలోనే కోర్టులు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మింగుదురు మంచిగా. అప్పుడు పశుపక్షాదులు లేవు, జింకలు లేవు, నెమ్మలు లేవు, అరుపులు లేవు, ఏమీ లేకపోతుండే. కోకాపేట, తెల్లాపూర్, తర్వాత ఇక్కడ బగాయత్, అక్కడే కాదు ఇదే కేసీఆర్ గారు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ భూములలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారో ప్రకటన చేసిండు. చూసుకో. సో ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్ళు లేవా? నెమళ్ళు మస్తుగా ఉన్నాయి, కావాల్సిన నెమలు ఉన్నాయి, కావాల్సిన నెమళ్ళు, కుందేళ్ళు చాలా అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఈ చర్చ లేదు. అనేకమైనటువంటి ఏది తెల్లాపూరు అటు సైడ్ చూసుకుంటే అనేకమైనటువంటి వృక్షాలను నరికివేసి వెంచర్లు కొట్టి అమ్మి గుట్టలు సాగు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ హెచ్సియు భూముల విషయంలో పర్యావరణము లంగ్స్ అని చెప్పి రాస్తా ఉన్నారు. అందులో హైదరాబాద్కు లంగ్స్ని ఖతం చేస్తా ఉన్నారని చెప్పి కేటీ రామారావు గారు ట్వీట్లు చేస్తా ఉంటారు. ఇంకా అది చూసి నవ్వాన్నా ఇంకా దీనికి మళ్ళీ ఇంకా కొంతమంది పర్యావరణవేత్తలు, సినిమా వాళ్ళు, ఏసకాలు బీసకాలు అంత దిగిరు. కాపాడాలి. అసలు నేను అడుగుతా ఉన్నా, ఈ డిఫారెస్టైజేషన్లో ప్రథమ స్థానం సాధించిందే కేసీఆర్ గారు. ఇది పైసలు కడితే ఓపెన్ అవుతుంది కానీ లేకపోతే ఇగో మొత్తం చదవాలంటే ఇదంతా కట్టాలి. 12 లక్షల ట్రీస్ను అప్రాక్సిమేట్గా 12 లక్షల ట్రీస్ను నరికేసిండు కేసీఆర్. విచ్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ in just over 5 years into the state of formation. రాష్ట్రం ఏర్పడ్డ 5 ఏళ్లలో కేసీఆర్ గారు సాధించేది ఏమైనా ఉందంటే ఈ దేశంలోనే అత్యధిక చెట్లు నరికిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి పర్యావరణవేత్తలారా దీని మీద మాట్లాడరు ఎందుకు మరి? సో అక్కడ ఇదే హెచ్సియు భూములలో మై హోమ్ రామేశ్వరరావు అనేకమైనటువంటి భూములు తన చెరులోకి తీసుకొని పెద్ద టవర్లు కట్టిండు. గవర్నమెంట్ భూములు ఇవే హెచ్సియు భూములలో ఇదే కేసీఆర్ గారి సౌజన్యంతో జరిగింది అదంతా. అప్పుడు డిఫారెస్టేషన్ అంతా చేసిండు. అప్పుడు లేదే లొల్లి, అపర్ణకి ఇచ్చిండు. అప్పుడు ఏ లొల్లి లేదు, ఇప్పుడు శురువైంది. ఇది కృత్రిమంగా బీఆర్ఎస్ పార్టీ కొంత అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం బదనాం చేసే కార్యక్రమం అయితే చేసింది. సో దీంట్లో ఈ వాస్తవాలు తెలియకుండా కొంతమంది ఎంటర్ అయిపోయి అంతా చేసిరు అనుకో, సరే అది అటు పెడితే మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా తక్కువనా? బీఆర్ఎస్ పార్టీ ఇక ఆ వీడియో ఒకటి నైట్ పూట ఉన్నటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేసిరు. నిమ్మలు అరుస్తూ ఉంటే జేసీబీల సప్పుడుతోటి అదంతా అంటే గుండెలు వలిగిపోతాయి ఆ వీడియో చూస్తే. అసలు ఆ వాయిస్కి ఈ జేసీబీల వాయిస్ని యాడ్ చేసిరు. దాంట్లో అవి కూడా నెమళ్ళు అరిస్తే కంటిన్యూగా అరవాలి, కానీ 10 సెకండ్లు అరిసి 50 సెకండ్లు సైలెన్స్గా ఉన్నాయి. సో అంటే అక్కడ అది మార్ఫింగ్ వీడియో అనేది పక్కా అర్థమవుతుంది. సో ఈ బీఆర్ఎస్ పార్టీ మార్ఫింగ్ వీడియోలతో వస్తే దాన్ని లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళు మార్ఫింగ్ వీడియోలకి దిగారు. వాళ్ళు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి వాళ్ళు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినది మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం అనేటువంటి విధంగా వాళ్ళు ప్రచారం చేసినారు. తద్వారా ఏం జరిగిందంటే మొత్తం పర్యావరణమే ఫేక్ అనేటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా వాతావరణం అంతా ఫేక్ అయి కాలుష్యం అయిపోయి కూర్చుంది. అలా ఈ హెచ్సియుతో ఎంత కాలుష్యం ఆ చెట్లు నరికితే ఎంత కాలుష్యం వస్తుందో తెలియదు. కానీ ఇగో
ఇగో ఇదే ఇదే వీడియో. కొద్దిసేపు పరిచినగా కథం నిజంగా అరిసేటి కంటిన్యూస్గా అరవాలి. ఈ సౌండ్ ఆ సౌండ్ వినిపించాలని వాళ్ళు ప్లాన్ వాళ్ళు ఏదో ప్లాన్ చేసారు కానీ వేసిన వాళ్ళు సౌండ్ వేసారు కానీ మొత్తానికి వేయలే, సగానికే వేసి దీంతో సానుభూతి రాబట్టి పర్యావరణవేత్తలందరినీ బీఆర్ఎస్ సోషల్ మీడియా కదిలించగలిగింది. ఆ విషయంలో సక్సెస్ అయింది. విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంత క్లారిటీగా దీని మీద చర్చించుకొని ఆందోళన చేసే పరిస్థితి ఉంది. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే అటెంకాలు అడుగు కూడా పెట్టకపోతుండే, వీడియోలు బయటికి రాకపోతుండే. అంటే ఆ రకమైనటువంటి అరాచకం ఉండేది అప్పట్లో. సో ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వీడియోతోటి ప్రజల్లోకి వస్తే ఇదే బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి తప్పుడు వీడియోలని ప్రజల్లోకి తీసుకుపోయింది. ఇక్కడ ఒకే ఇదేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇగో కంచగచ్చిబౌలి భూములు కేటీఆర్ కుట్రలు ఫేక్ ప్రచారాల కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో బీఆర్ఎస్ బేరసారాలు చేసిందని చెప్పి దానికి సంబంధించినటువంటి పోస్టు ఆడియో సంభాషణ. ఇన్ఫ్లుయెన్సర్ లేదు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసి మీరు ఈ భూములను నరకొద్దు, పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి మాటలు వాళ్ళతో చెప్పించారు అనేది ఒక ఆడియోని బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ వాస్తవం దీన్ని ఒట్టి దిగజారుడు అనలేము అని చెప్పిగో 2017లో ఒక జింకను కుక్కలు గారి చంపితే ఆ వీడియో ఇది వేసి బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ పాపమే కదా హెచ్సిలో చనిపోయిన జింక అని పెట్టింది. ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో పెట్టింది. వాస్తవానికి ఈ జింక చచ్చిపోయింది 2017లో. అప్పుడు వార్తా కథనాలు ఇవన్నీ వచ్చినాయి. ఇక ఇదేమో కాంగ్రెస్ చేసిన ఫేకు. వాస్తవానికి ఈ జింక చనిపోయింది, చనిపోయిన జింక వాస్తవము. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఫేక్ న్యూస్గా క్రియేట్ చేసింది. వీళ్ళిద్దరు చేసిరు, ఒక్కరని కాదు, వీరిద్దరు చేసిరు. ఇది పింకీల ఫేక్ వీడియో అని వీళ్ళు, ఇది రేవంత్ రెడ్డి ఫేక్ వీడియోలు అని వీళ్ళు, రకరకాలుగా. ఇక ఇవన్నిట్లలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక దామగుండం కాడ ఇక తమ్ముడే స్థానికుడిగా ఉండి పోరాటం చేసినట్టు ఇదే తమ్ముడు మళ్ళా మూసీ నది కాడ బాధితుడు, ఇదే తమ్ముడు హెచ్సిలో విద్యార్థి. అంటే ఇట్లా కొంతమందిని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసింది. వాస్తవం ఇది. బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని ఎంగేజ్ చేసి వాళ్లకు వనరులన్నీ వీళ్ళే సమకూరుస్తారు. ఇప్పుడు మొన్న ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి యూట్యూబర్ని పోలీసులు విచారించినటువంటి సందర్భంలో ఏ ఛానళ్లకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంపిస్తూ ఉంది, ఎవరెవరు ఉన్నారు అనేటువంటి అన్ని అంశాలు తీసుకొచ్చింది. ఇటీవల ఆ విచారణలో దాదాపుగా అన్ని వెల్లడైనట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కొంతం దిలీపు అలాగే అనురాగు వీళ్ళందరూ కూడా ఎవరెవరికి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లలో చూస్తూ ఉన్నారు కదా, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేటువంటి సోషల్ మీడియా వీళ్ళందరికీ డబ్బులే, వీళ్ళందరూ పేడే, నెల నెలకు డబ్బులు పోతాయి వీళ్ళకు యూట్యూబ్ నుంచి రావాలి. పైకి మాత్రం పతిత్తు లెక్క మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు అంతే. అవి ఏముండయి. ఈటీ మిర్రర్ టీవీ అని ఆ సిగ్నల్ అని ఇంకోటి అని అన్ని ఫేకే. మీదికి డైలాగులు మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. అంతా అవుతుంది ఫేక్ గాలు వీళ్ళు. ఇదేది పోలీస్ విచారణలో పోలీసులు వివిధ రకాల ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ప్రధానంగా వార్ ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతూ ఉందో ఇందులో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు కోట్ల రూపాయలను ఈ సోషల్ మీడియా కోసం ఖర్చు పెడతా ఉంది ప్రతి నెల. దాదాపు ఒక 20-25 యూట్యూబ్ ఛానళ్లను కొనేసింది, 20-25 యూట్యూబ్ ఛానళ్లను కొనేసింది. ఏది ఎక్స్లో, ఏది ట్విట్టర్లో ఎక్స్లో అకౌంట్లను క్రియేట్ చేయించింది. ఆ తర్వాత ఇందులో ఇన్స్టాలో అకౌంట్లు క్రియేట్ చేయించింది. ఈ స్థాయిలో వాళ్ళది ఒక బలమైనటువంటి నెట్వర్క్గా దాన్ని తయారు చేసి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో దేనిపైన చర్చ జరగాలంటే దాని మీదకి అటాకింగ్ దిగుతారు అన్నట్టు. అందరూ ఒకేసారి దిగుతారు. వాళ్ళందరూ స్క్రిప్ట్ ఒకే వేదిక నుంచి పోతుంది. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడాలి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లగాడు ఉండగా ఈ వీడియోలో చూసినప్పుడు అరే పాపం దామగుండం అంటుండు, పాపం పిల్లగాడు అనుకుంటాం. ఇదే పిల్లగాడు మళ్ళీ మూసీ నది కాడికి వచ్చి ఇగో ఈ ప్రభుత్వం దమనకాండ మా ఇల్లు పోయింది అని ఈయననే ఏడుస్తుంటాడు. మళ్ళీ వచ్చి హెచ్సి కాడికి వచ్చి విద్యార్థి రూపంలో కనిపిస్తుంటాడు. ఇటువంటి వాళ్ళని చాలా మందిని బీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసింది. అట్లా
ఏం మాట్లాడాలో వీళ్ళు ప్లాన్ అయితే ఈ వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేను మొర్రో మొత్తుకున్న ముందుగాల నుంచే ఈ వ్యవస్థ ఇప్పుడు పోలీసులతోటి ఈ ఫేక్ ఏఐ వీడియోలు, ఇప్పుడు ఫేక్ వీడియోలు మనం కూడా తయారు చేసినాం కదా ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు వాళ్ళని కాదు, మనం కూడా తయారు చేసిన. ఇది వాస్తవానికి ఇది పింకీల ఫేక్ వీడియో అన్నారు, వాస్తవం అది కాదు, ఇది నిజంగా జరిగినటువంటి ఘటన. హెచ్సిలో జరిగిన ఘటన, దాన్ని ఫేక్ అని కాంగ్రెస్ చెప్తా ఉండే. ఇట్లా ఒకరికొకరు ఫేక్ న్యూస్లు ఏది సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఏది ఫేక్ న్యూస్ ఏది నిజమైన న్యూస్ అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఈ ఫేక్ న్యూస్ సంగతి కాసేపు పక్కన పెడితే, అందుకే వ్యూవర్స్ కూడా చెప్తా ఉన్నా, మీరు సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు, 90% కలనే అనుకోర్రి. సోషల్ మీడియాలో చూసేదంతా నిజం కాదు, 90% ఫేక్ ఉంటుంది, ఏదో 10%. అందుకోసమే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎట్లా? గ్రాకును వాడండి, గ్రాకును వాడి క్రాస్ చెక్ చేసుకొని ఇది నిజమా కాదా తేల్చేసుకోండి. ఇదొక అంశం. అయితే ఇక సరే, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కొంత ఇన్ఫ్లుయెన్స్గా ఉంది. సో దాన్ని ఎదుర్కొనేటువంటి బుర్ర వీళ్ళ దగ్గర లేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేక వాళ్ళు 400 ఎకరాల్లో చేతులు ఎత్తేసినటువంటి ఘటన. సో మొత్తానికి ఈ ఇరువురి పంచాయతీ తోటి 42% బీసీ రిజర్వేషన్ల గొడవ ఎటుపోయిందో ఎవరిని తెలియదు. 42% బీసీ రిజర్వేషన్ల పక్కకు పోయింది అదంతా. సో వాళ్ళకు వీళ్ళకి ఇద్దరు ఇప్పుడు కలుసుకుంటే, రామన్న బాగా చేసినవని కేటీఆర్ గారు, నువ్వు బాగా చేసినావన్నా రేవంత్ అన్న అని చెప్పి ఆయన హలోలు ఇచ్చుకోవడం సరిపోతుంది. కానీ వాస్తవానికి ఈ 42% బీసీ రిజర్వేషన్ ఘటన ఢిల్లీకి పోయిరు. ఇడికేను 16 పెట్టెల రైలు బయలుదేరితే అడిగి పోయే వరకు 3 పెట్టెలు మిగిలి, ఆ 3 పెట్టెలలో మళ్ళీ వాపసు వచ్చింది ఒకటే పెట్టేనట. ఇక మరి వీళ్ళంతా ఎటుపోయిరు, ఈ ఉద్యమకారులు ఎటుపోయిరు, ఈ నినాదాలు గర్జనలు ఎటుపోయినాయి, రాహుల్ గాంధీ గారు ఈ ధర్నా కార్యక్రమానికి ఎందుకు రాలేదు, ఈ 42% రిజర్వేషన్ ఉందా పోయిందా అదొకటి వైపు. రెండో వైపు గ్రూప్ 1 రిజల్ట్లో జరిగినటువంటి అవకతవకలు అనుమానాలను ఈ దెబ్బతోటి ఈ యుద్ధంతో సోషల్ మీడియా యుద్ధంతో పక్కకు జరిపించేసారు మంచిగా. ఈ రెండు ఇటు పోయినాయి. ఇక బీసీ ఉద్యమాన్ని నిజాయితీగా చేసి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి బత్తల సిద్ధేశ్వర్ వాళ్ళంతా కూర్చొని ఆ తెలంగాణ భవన్ కాడ కూడు లేకుండా కూర్చొని మా 42 కావాలి మాకని వాళ్ళు కూర్చున్నారు ఆడ. ఇలా మళ్ళీ వాళ్ళని లేపుకరావాలి, అదొకటి. ఇక రెండోది, ఇదంతా పక్కకు పెడితే మొదటి ఆటలో విజయం సాధించిన సన్ రైజర్స్ హ్యాట్రిక్ ఓటములతోటి దూసుకపోతూ ఉంది. హ్యాట్రిక్ ఓటములు అసలు ఎవర్రా మా ఓటమిని ఆపేది అనేటువంటి తీరుగా వాళ్ళ ఆట ప్రదర్శన కనబరుస్తూ ఉంటే 2 కన్నులు దాల్తలేవు ప్రేక్షకులకు, హైదరాబాద్ ప్రేక్షకులకు. ఓటములతోటి ఎవర్రా మమ్మల్ని ఆపేది, యుద్ధం మీరా మారా అన్నట్టు దూసుకపోతున్నారు ఓటమి పరంపరలో. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత, 3వ ఓటమి అయిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ ప్రేక్షకులు అప్పుడేం ఫస్ట్ ఆటకేమో ఏ బాల్ కొట్టకున్నా కమాన్ అని సపడలేదు. ఇప్పుడు 4 కొట్టినా కూడా ఇక గెలిచేదామా అన్న అనేది సప్పుడే కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇక ఈ అంత పరంపర సాగిన తర్వాత ఇదేటో ఉందిరా, ఈడేదో దయంగియం పట్టిందో, ఎవడన్నా 3 బాట్ల కాడ ఎవడన్నా పెట్టిపోయిందా ఏందనేటువంటి ఉద్దేశంతో నిన్న పెద్దమ్మ తల్లి గురికి పోయారు వీళ్ళంతా. ఎవరు? ఈ హైదరాబాద్ క్రికెటర్లంతా పోయి పూజలు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళకి తలా ఓ తాయిత కట్టియాలి, వీళ్ళకు తలా ఓ తాయిత కట్టించి ఇప్పుడు సన్ రైజర్స్ ఆటగాళ్ళని దిస్తే 4వ మ్యాచ్లో ఇవాళ రేపు ఉంది, ఇవాళ 4వ మ్యాచ్ ఉన్నట్టుంది. 5వ మ్యాచ్, 3 ఓటమి 1 విజయము, 5వ మ్యాచ్. ఈ 5వ మ్యాచ్లన్నా ఈ తాయిత ఒకటి పిక్కలకు ఒకటి తాయిత కట్టిస్తే కనీసం ఆ శక్తులను పనిచేస్తే ఏమోనేటువంటి సెటైర్లు నడుస్తూ ఉన్నాయి. వచ్చిరా జర అటెక్కర్ ఇమాం దగ్గరకు ఆడుకోకపోతే ఇంత మంత్రి చోటి కడతాడు, పిక్కల పంటి తాయిత కడతాడు, ఆ తాయితను పట్టుకొని మీరు దూసుకోపోండి. ఇక్కడ వాస్తవానికి ఈ హైదరాబాదు మా హోమ్ టీం అంటారు, ఆ హోమ్ టీంలో ఈ ఓమోడు ఎవడు ఉండడు, మళ్ళీ ఆడెక్కడి నుంచో వస్తాడు, ఎక్కడి నుంచో వచ్చి హోమ్ టీం అంటూ ఉంటాయి. ఇదంతా ఒక ఏది మన మైండ్ సెట్ తోటి 1000 కోట్ల సామ్రాజ్యాలను తయారు చేసుకునేటువంటి ఒక విధానం. అదంతా ఎటో పోచి మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇలా అమేజింగ్ ఆర్ట్ అట జిబ్లీ ప్రత్యేక సంచికను మనం వెలుగులో చూడొచ్చు. ఇక ఏ ఫేక్ కంటెంట్ పై కోర్టుకు పోదాం, కంచె గచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్. ఫేక్ వీడియోలు ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి,
ఇలాంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోండి, సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి, ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం. ఏఐ ఫేక్ కంటెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ వీడియోలు ఇమేజ్లు క్రియేట్ చేశారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని సూచించారు. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్పై సీఎం, మంత్రులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్సీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి వన్యప్రాణులను చెడగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించారని, వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్ విసిరిందన్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ఇండో చైనా సరిహద్దులో సర్క్యులేట్ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదని పలువురు అధికారులు హెచ్చరించారు. ఏఐ ద్వారా రూపొందించే ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనా వైరస్ మించిన మహమ్మారి లాంటివని అభిప్రాయపడ్డారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ నేను గతంలోనే చెప్పిన, వేమనారేందర్ రెడ్డి గారికి చెప్పిన, అయ్యా వీటిని ఎట్లా కంట్రోల్ చేయొచ్చో నేను ఉపాయం చెప్పొచ్చిన, వాళ్ళు పట్టించుకోలే. సరే, పట్టించుకోకపోతే కానీ ఇక్కడ ఫేక్ వీడియోస్ ఏవైతే ఫేక్ క్రియేట్ చేసిరో ఈ ఫేక్ను మనం కోర్టులో ఎదుర్కొందామని చెప్పిన, కోర్టులో ఎదుర్కోవడం సాధ్యమేనా? ఇప్పుడు ఈ ఏఐని కానీ, ఇప్పుడు ఏఐలలో అసలు ఇంకా ఏది సెన్సార్షిప్పే లేదు. గ్రాక్లో ఎలాన్ మాస్క్ తీసుకొచ్చింది చూస్తారు కదా ఎట్లున్నదో. అది నువ్వు తిడితే నిన్ను తిడుతుంది, అది డైరెక్ట్ నువ్వు తిడితే నిన్ను తిడుతుంది అది. సో అంత సెన్సార్షిప్ లేనటువంటి వ్యవస్థ వచ్చింది. మరి ప్రజలు కూడా నిజంగా మన దగ్గరకు వచ్చినటువంటి వీడియో నిజమా కాదా, ఫేకా, ఇది తెలుసుకోవాలంటే ఈ ఏఐ టూల్స్నే వాడాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ టూల్స్నే వాడాలి. దాంట్లోనే ఫేక్ తయారవుతుంది, దాంట్లోనే అది ఫేకా కాదనేది కూడా చెప్తా ఉంది. సో కాబట్టి కోర్టుల ద్వారా ఏమేం చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, కోర్టులు సదరు కంటెంట్ను డిలీట్ చేయమని ఆయా సంస్థలను, ఏ కంపెనీలను హెచ్చరించి తొలగించవచ్చు. వీళ్ళ మీద ఎవరైతే ఫేక్ వీడియోలు పెడతా ఉన్నారో వాళ్ళని ఐటీ యాక్ట్ 66, ఆ తర్వాత బిఎన్ఎస్ ఏదో మారినట్టుంది, దీని ద్వారా కొంత మేరకు శిక్షించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో నిరోధించేటువంటి శక్తి ఇప్పుడు కోర్టుల దగ్గర కూడా లేదు. మరి ఏంది మార్గం ఏంది అంటే, అది ఉందిగా రక్త చరిత్ర సినిమా. పరిటాల రవి ఏం చేస్తాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరిని పిలిచి ఏం చెప్తాడు, రేపటి నుంచి దుకాణం బంద్ చేయాలని చెప్తాడు చూడు. అంటే వీళ్ళని ఖతం చేస్తాను కూడా వీళ్ళ స్థాయి కూడా ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోరు. రైట్గా కొత్త సీఎస్గా రామకృష్ణారావు, శాంతికుమారికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి. సమాలోచనలు చేస్తున్న ప్రభుత్వం. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ సభ్యుల ఎంపిక పూర్తి. లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా గవర్నర్ ఆమోదానికి లిస్టు. ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక పెండింగ్. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిక సమావేశాలు. హాజరు కాని ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ ఒక వార్తను చూస్తాను. కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. ఆమె ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం వీఆర్ఎస్ తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తున్నది. దీంతో శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమించే అవకాశం ఉంది. నిజానికి సీనియారిటీ పరంగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ముందున్నారు. కానీ ఆర్థిక శాస్త్రంలో రామకృష్ణారావుకున్న సుదీర్ఘ అనుభవం, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఇప్పుడు శాంతికుమారి గారు 2025 ఏప్రిల్లో రిటైర్మెంట్ ఉంది. ఏప్రిల్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిఎస్ గారు రిటైర్మెంట్ ఉంది. అయితే ఈమె ప్లేస్లో రామకృష్ణారావు గారు, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు గారిని సిఎస్గా నియమిస్తారని చెప్తా ఉంది. రామకృష్ణారావు గారు వాస్తవానికి అర్థశాస్త్రంలో నిపుణుడు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన అన్ని బడ్జెట్లలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈయన సూటబుల్ క్యాండిడేట్ అనేది మిగతా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి అంశం. ఇక్కడ రిటైర్మెంట్ అవుతున్నటువంటి శాంతికుమారి గారు 1989 బ్యాచ్. ఇక్కడ ఎవరు రామకృష్ణారావు గారు 1991 బ్యాచ్. వీళ్ళు కాకుండా జేఎస్ రంజన్ గారు ఉన్నారు. జేఎస్ రంజన్
జయేష్ రంజన్ గారు 1992 బ్యాచ్. ఆ తర్వాత జయేష్ రంజన్ గారు తర్వాత అరవింద్ కుమార్ గారు 93 బ్యాచ్. ఇట్లా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి శశాంక్ గోయల్ తర్వాత అదే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణారావు గారు సిఎస్గా మారితే అన్ని వ్యవస్థలపైన కొంత ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ ఈమె వివాదరహితురాలు. ఎవరు? శాంతికుమారి ఇప్పటి వరకు కోర్టు ధిక్కరణ, కోర్టు కంటెంప్ట్ల దాకా పోలేదు. మొట్టమొదటిసారిగా మొన్ననో సుప్రీంకోర్టు చెప్పినట్టుంది బోన్లో నిలబడాల్సి వస్తుందని. కానీ ఈమె వివాదరహితురాలుగా ఉన్నది. ఆమెనే కేసీఆర్ తీసుకొచ్చి పెట్టినటువంటి సిఎస్నే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఆ తర్వాత రామకృష్ణారావును సిఎస్ని చేయబోతా ఉన్నారు. ఇదొక మంచి పరిణామం. ఇవి సిఎస్ మార్పు జరిగితే. అయితే ఇక్కడ మిగతా వాటిని కూడా మిగతా పోస్టులను కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ పోస్టులలో అత్యంత కీలకమైనటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్, తర్వాత లోకాయుక్త, ఉపలోకాయుక్త, ఇందులో మెజారిటీ సీట్లను రెడ్లకు అప్పగించే పనిలో బిజీగా ఉన్నారట. రెడ్లకు ఆల్రెడీ అప్పగించే పనిలో రాజశేఖర్ రెడ్డి అనేటువంటి మాజీ జడ్జికి ఆయనకు ఓ పోస్టు, ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఇంకొక ఆయనకో పోస్టు, ఇట్లా పోస్టులు. నిన్న మొన్న సీతా దయాకర్ రెడ్డికి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఏదో అదొకటి ఇచ్చారు. ఇక ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. పంపకాల పరంపర నడుస్తుంది కథ. కొత్త సీఎస్గా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావుని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి నిలాకరణ రిటైర్ కానున్నారు. ఆమె ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇందుకోసం వీఆర్ఎస్ తీసుకునేందుకు కూడా రెడీ అయినట్టుగా తెలుస్తున్నది. దీంతో శాంతికుమారి తెలిపింది రైట్ తెలిసింది ఎక్కువ అవుతున్నాయి చూడరిన్లా. దీంతో శాంతికుమారి స్థానంలో కొత్తగా సీఎస్గా రామకృష్ణారావు నియమించే అవకాశం ఉంది. నిజానికి సీనియారిటీ పరంగా ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ ముందున్నారు. కానీ ఆర్థిక శాస్త్రంలో రామకృష్ణారావుకున్న సుదీర్ఘ అనుభవం, తెలంగాణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయన వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్ రామకృష్ణారావు గారు. డిసెంబర్ నాటికి పాలమూరు పూర్తి చేస్తాం. ఈ ఏడాది చివరి నాటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి రిజర్వాయర్లన్నింటినీ పూర్తి చేసి నీటిని నిల్వ చేసి పంటలకు నిలివ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక ఈ నెలలో మస్తు సెలవులు ఉన్నాయట. ఏప్రిల్ నెలలో ఆదివారాలతో కలిపి మొత్తం 12 రోజులు హాలిడే వస్తున్నాయట. కేవలం 18 రోజులు మాత్రమే పని దినాలుగా ఉన్నాయి. ఇందులో కొన్ని ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. శ్రీరామనవమి ఆదివారం కాకుండా మరో రోజు వచ్చి ఉంటే ఇంకో రోజు సెలవు. ఇవాళ శ్రీరామనవమి. ఇవాళ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలంలో కళ్యాణోత్సవం ఉంటుంది. మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ్ అయితే అందజేసిన ఆ దేశ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే. ఇక భారత్ శ్రీలంక మధ్య 10 ఒప్పందాలు, డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మా రంగాల్లో ఎంఓయూలు చేసుకున్నారు. శ్రీలంకలోని తమిళులకు 10,000 ఇండ్లు కట్టిస్తామని ప్రధాని ప్రకటించిండు. ఇక తమిళ జాలర్లను రిలీజ్ చేయాలని శ్రీలంక ప్రెసిడెంట్కు మోడీ విజ్ఞప్తి చేసిండు. రైట్గా ఈ అత్యున్నత పురస్కారాలు ఈ మధ్య ఎక్కువ వస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి. అక్కడ నైజీరియా, ఉగాండా, అక్కడెక్కడెక్కడో అన్ని దేశాలు ఇస్తున్నాయి బాగానే. శాంతి కాముకుడు అంటే నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలైన అనేటువంటి చర్చ కూడా వచ్చింది. సో మనకు గ్రాక్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే అత్యంత ప్రమాదకరమైన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ అని వస్తుంది. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరంటే నరేంద్ర మోడీ వస్తుంది. అన్ని వివాదాల్లో ఈయన పేరు వస్తుంది. బయటి ప్రపంచాలేమో ఈయనంత శాంతి లేడు, శాంతి కాముకుడు లేడని శాంతి బహుమతులు ఇస్తూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది అంతా ఇప్పుడు మళ్ళేటో పోతా ఉన్నట్టు అటు శ్రీలంక పోయి మెడల్లు తెస్తున్నాడు అంతా. ఒలింపిక్స్లో కనుక తోలిస్తే ఏమి ఇవ్వచ్చు అవార్డులు. రైట్గా నేడు రాములోరి లగ్గం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణం. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు పట్టాభిషేకానికి హాజరు కానున్న గవర్నర్. ఇక 2 రోజుల్లో 415 లక్షల కోట్ల ఆవిరైపోయిందట. టారిఫ్ వార్ కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్ కుదేలవుతున్నాయి. ముఖ్యంగా చైనా కూడా 34% టారిఫ్లు వేస్తామని హెచ్చరించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. గత 2 రోజుల్లో యుఎస్ ఇన్వెస్టర్ల సంపద 415 లక్షల కోట్ల ఆవిరైపోయిందట. ఇవి ఎట్లా పోతాయో ఏమైతాయో ఇవ్వనికి అర్థం కాని లెక్కలే ఉన్నాయి, పోయినాయి అంటారు అప్పుడప్పుడే.
86 మంది మావోయిస్టులు లొంగుబాటు. వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం, ములుగు జిల్లాల వాళ్ళే ఉన్నారంట. లొంగిపోయిన వారిలో 27 మంది మిలీషియా సభ్యులు. వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్ ఫలితాలను ఇస్తున్న ఆపరేషన్ చేయొచ్చు అంటూ ఒక వార్తను చూస్తున్నాం. అసలు మావోయిస్టు పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మీకు ప్రారంభంలో ఒక వీడియోలో చూపించడం జరిగింది. మీకు వీలైతే అంటే మావోయిస్టు పార్టీ ఒకప్పుడు ఊర్లలో ఎవడన్నా జర్ర ఇటాడన్నా రే అన్నలకు చెప్పవలసి వస్తుందో అనేటువంటి పరిస్థితులు ఉండే. గజ్జునొనికేది ఎవడన్నా జర కద్దర బట్టలు వేసుకొని పేద నట్టిట అంటే వాడిని ఎత్తుకొని పంట వాళ్ళ కొడుతుండే, ప్రజాకోట్లు పెడతా ఉండే. మొత్తం మా ప్రాంతం అంతా మావోయిస్టులు నక్సలైట్లు తిరిగినటువంటి ప్రాంతమే ఇదంతా. ఈ వరంగల్, కరీంనగర్, నల్గొండ ఇట్లా విపరీతమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. 1960 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమం 2025కి వచ్చేసరికి అయ్యా మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ ఎన్ని రకాల దెబ్బలు తిన్నది, ఎందుకు మావోయిస్టు పార్టీ శరణు వేడుకుంటా ఉంది, ఇక భారతదేశంలో మావోయిస్టు పార్టీ కథమేనా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆగు అదేటో పోతాను మళ్ళీ ఒకసారి మావోయిస్టు పార్టీ మూలాన్ని ఒకసారి ఇప్పుడు చూద్దాం. లింక్ పంపిస్తున్నా. ఓకే లింక్ इस नक्सलवाद को और नक्सलवाद के विचार को मूल समेत हम इस देश से उखाड़ कर फेंक देंगे. మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు దీనికి పునాది వేసింది. ఈ ఉద్యమం భూస్వాములు, రైతుల మధ్య ఉన్న అసమానతలపై ఆధారపడింది. చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ భావజాలాన్ని బీహార్, ఒడిస్సా వంటి इस नक्सलवाद को और नक्सलवाद के विचार को मूल समेत हम इस देश से उखाड़ कर फेंक देंगे. మావోయిస్టు ఉద్యమం భారతదేశంలో 1960లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైంది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు దీనికి పునాది వేసింది. ఈ ఉద్యమం భూస్వాములు, రైతుల మధ్య ఉన్న అసమానతలపై ఆధారపడింది. చారు మజుందార్, కను సన్యాల్ వంటి నాయకులు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. వారు చైనా విప్లవ నాయకుడు మావో జెడాంగ్ భావజాలాన్ని అనుసరించి సాయుధ పోరాటం ద్వారా సామ్యవాద సమసమాజాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1969 భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ లెనినిస్ట్ లేదా సిపిఐఎంఎల్ స్థాపన జరిగింది. ఇది నక్సలైట్ ఉద్యమంగా పిలువబడింది. 1970లో ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిస్సా వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఆదివాసీలు, దళితులు, పేద రైతుల మద్దతుతో చాలా బలపడింది. 2004 వివిధ నక్సలైట్ గ్రూపులు ఏకమై సిపిఐ మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేశాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద మావోయిస్టు సంస్థగా అవతరించింది. మావోయిస్టులు రెడ్ కారిడార్ అని పిలువబడే ప్రాంతంలో అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ పూర్తి వీడియో మీకు లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. సో మావోయిస్టులు పూర్తి స్థాయిలో అంతరించిపోతున్నారనేటువంటి ఒక పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నిన్ననే 78 మంది మావోయిస్టులు పోలీసుల దగ్గర లొంగిపోయినారు. అటు మావోయిస్టు పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసి మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అనేటువంటి ఒక వేడుకలు, అంటే అది వాళ్ళ బలహీనతను బయట పెడతా ఉంది. ఇక తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి మాట కథం అట్లాగే కనిపిస్తూ ఉంది.
సో 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం, ములుగు జిల్లాల వాళ్ళే. లొంగిపోయిన వారిలో 27 మంది మిలీషియా సభ్యులు. వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఫలితాలను ఇస్తున్న ఆపరేషన్ చేయూత అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. సో ఇట్లా మావోయిస్టు పార్టీ తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి మాట వాస్తవం. కథలు కాదు ఉప్పెనల లేస్తుంది, తిరిగి అన్నలు వస్తారు. హ్యాపీ శ్రీరామనవమి మల్లన్న గారు. జై నక్సలిజం. హ్యాపీ శ్రీరామనవమి మల్లన్న. మీ కన్నులు నినాదంతో మూసుకుపోయినాయి. ఒకప్పుడు మల్లన్న అందరి కోసం పోరాడిండు. బీసీ నినాదంతో మూసుకుపోయినాయి. ఒకేలా అది మంచిదే కదా మూసుకపోతే, బీసీ నినాదంతో అయితే. పార్టీలు మార్చడంలో నీకు మెడల్స్ ఇవ్వాలంటున్నాడు. అరే నేను ఒకటి చెప్తా, తీన్మార్ మల్లన్న నా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఫస్ట్ బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన. ఇది నా పార్టీ రాజకీయ జీవితం, ఇది నా రాజకీయ జీవితం. ఇప్పుడు కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లీడర్, ఫస్ట్ ఎస్, యూత్ కాంగ్రెస్ లీడర్ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎస్, తర్వాత టీఆర్ఎస్, ఇక తర్వాత బీఆర్ఎస్ ఏదో పెట్టుకున్నాం మనం. వీళ్ళకి ఏ బాధ లేదు. రేవంత్ అలా 2-3 సార్లు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటూ కాంగ్రెస్ పార్టీతో వేరే, మళ్ళీ లెఫ్ట్ అవన్నీ వేరే. రేవంత్ ఏబీవీపీ, తర్వాత బీజేపీ, ఆ తర్వాత టీఆర్ఎస్, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్. వీళ్ళకి ఏ బాధ లేదు. ఎందుకంటే వీళ్ళు మారొచ్చు అని పట్టేదారులు కదా, వీళ్ళు మారొచ్చు, ఆల్ పార్టీస్ వీళ్ళు మారొచ్చు. ఏ పార్టీ మీరు చూడరు, ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని ఒకడు 6 మాటలు మారిండు పార్టీలు. ఎస్, నేనేడ పోటీ పడతారా నాయన వీళ్ళతోటి. రైట్, ఎక్కడికి వచ్చినాం. డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్. అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు దెబ్బ. ఇక్కడ నుంచి హవాలా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్, ఆయన కాంగ్రెసే ఫస్ట్. ఎస్, కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పోతుంది. ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పట్టేదారు లెక్క చూస్తాడు ఈ అవలగాళ్ళ వలన. నేను చెప్తా ఉన్నా, అధికారానికి దగ్గరగా ఉండే జాతులు అంతరించిపోవు. ఎవడు ఎక్కువ సార్లు పార్టీ మారితే వారి భవిష్యత్తుకి డోకా ఉండదు. మీరు రాసి పెట్టుకోరు అది. డ్రగ్స్ దందాలో మనీ లాండరింగ్. అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు. అమెరికాలోని 15 మంది మహిళల అకౌంట్ల నుంచి ఇండియాకు డబ్బు. ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు. 5 ఏళ్లలో 127 కోట్ల దందా. 3గురిని అరెస్ట్ చేసిన టీజీ న్యాబ్ అదుపులోకి 8 మంది అట. డ్రగ్స్ దందా మనీ లాండరింగ్ ద్వారా జరుగుతూ ఉందట. చూసుకో. ఇక బర్డ్ ఫ్లూ కలకలం. హైదరాబాద్ శివారు బాటసింగారంలో కోళ్లకు వైరస్ వచ్చిందట. రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డ్ ఫ్లూ. వైరస్ విస్తరించకుండా అధికారుల చర్యలు. పౌల్ట్రీ ఫామ్ సీజు. కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిషేధం. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపి పూడ్చివేత. ఒక్కో కోడి 130 చొప్పున పరిహారం అట. కోడికి పరిహారం ఈ నయమే ఇంకా కొంతవరకు వాళ్ళకు. ఈ 130 అంటే ఎంత ఉంటుంది? కిలోకి ఎంత ఉంది మాంసం? కోడి మాంసం 2 కిలోలు 3 కిలోలు ఉంటుంది కోడి. కాకపోతే ఇది 300 రూపాయలు దాకా ఉంది ఇప్పుడు. నేను ఒక వీడియో చూసిన, ముఖేష్ అంబానీ కొడుకు అట్లా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే కోళ్ళ వ్యాన్ పోతుందట. అయ్యో ఈ జీవాలను చంపుతారా అని మొత్తం అన్ని కొనేసి పోయిండు. ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ కంపెనీ జియో మార్ట్ ఉందిగా, అలానే లెగ్ పీసులు అమ్ముతుంటారు. అవును, డ్రామా. ఇవాళ ఉప్పల్లో సన్ రైజర్ మ్యాచ్. 3 పరాజయాలతో డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై ఆదివారం గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కొనుంది. మరోవైపు వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలోని టీజీ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిందట. మీరు ఏం కంగారు పడకూరు గుజరాత్ వాళ్ళు. మీరు ఏదో మాకు ఎట్లా వాళ్ళు సొంత గ్రౌండ్ మీద ఆడుతూ ఉన్నారు మళ్ళీ ఎట్లా మీరేం రందే పడకూరి మీకు ఎక్కడ. ఎందుకంటే మా వాళ్ళకు తాయితాలు గీతాలు కట్టించినప్పుడు గట్లేమైనా భయపడితే భయపడాలి కానీ ఏం కాదు. ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆర్కే కంచె దాటిన వ్యాఖ్యలు. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత ప్రతిష్టతపై ప్రభావం చూపవా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇతర అంశాలలో గోటితో పోయేదాన్ని గొడ్డల్లాకి ఎందుకు తెచ్చుకుంటోంది? వాస్తవానికి అది ఉత్తగానే పోయేది.
ఆడ నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి, తూతా డైలాగ్ పెద్దగా పెట్టిండు, అది ఉల్టాయి. అసెంబ్లీలో మాట్లాడతారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషం కలిగించాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండటంతో సామాన్య ప్రజానికం ప్రభావితమవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ పటిష్టకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక విశాఖపట్నంలో రుషికొండ నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి నివాసం కోసం బోడిగుండుగా మారుస్తున్నారని, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అప్పుడు సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించలేదు, ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా రుషికొండను తవ్వుతున్నది లేనిది నిర్ధారించుకోవడానికి మాత్రం ఒక కమిటీని నియమించింది. మామూలుగా ఇలాగే జరుగుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం న్యాయస్థానాలు ఇప్పట్లా స్పందిస్తాయి. అంటే ధర్మాసనంలో కూర్చున్న వారిని బట్టి కొన్నిసార్లు ఇన్స్టాంట్ న్యాయం లభిస్తుందన్నమాట. న్యాయస్థానాల్లో న్యాయ సమీక్ష మాత్రమే జరగాలన్నది విస్తృత అభిప్రాయం. సర్వోన్నత న్యాయస్థానానికి మన రాజ్యాంగం కొన్ని విశేష అధికారాలు కల్పించింది. అదే సమయంలో సమాజ హితం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 30న పదవి విరమణ చేస్తున్నారు. ఆమె కెరీర్ అశాంతం, వివాదరహితంగా సాగింది. గతంలో ఏ హోదాలో కూడా ఆమె కోర్టు ధిక్కరణకు పాల్పడిన రికార్డు లేదు. తన పనేదో తాను చేసుకోపోతుంటారు. అలాంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం సముచితమా లేదా అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచించుకోవాలి. తుది ఆదేశాలలో తీర్పులలో కనిపించని వ్యాఖ్యలను విచారణ సందర్భంగా న్యాయస్థానాలు చేయడంపై చాలా కాలంగా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాలను వరుస వనరుల సమీకరణలో భాగంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల వివాదం ముదిరింది. లేడికి లేచిందే పరగన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల వివాదం ఇంత దూరం వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఇక భూముల అమ్మకం సమర్థనీయమా కాదా అంటే ఎవరి వాదన వారికి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడడం మన రాజకీయ పార్టీలకు పరిపాటే. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికల సందర్భంగా ఇస్తున్న అలవిగాని హామీల అమలు కోసం ప్రభుత్వ భూములను విక్రయించడం వాంఛనీయం కాదు. అయినా అన్ని పార్టీలకు ఈ పాపంలో భాగం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 ఎకరాలను విక్రయించడాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిజానికి కేసీఆర్ హయాంలో ఈ భూముల వివాదం పరిష్కారం అయి ఉంటే అప్పుడే సదరు భూమిని వేలం వేసేవారు. వాస్తవం అది. తాము చేసేది సంసారం, ఇతరులు చేసేది వ్యభిచారం అన్నట్టుగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం వల్లనే ప్రతిదీ వివాదం అవుతుంది. ఆర్కే కొత్త పలుకు. యాక్చువల్గా నిజంగా కూడా భూములు అమ్మేమంది అప్పుడే కోర్టు క్లియరెన్స్ ఉంటే అప్పుడే కనుక నాకు అయిపోయేది, అప్పుడే అమ్మేస్తుండే. కంచగచ్చిబౌలి నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం సీరియస్. ఇక విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేయండి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయండి. ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ని సమకూర్చుకోండి. కంచగచ్చిబౌలి వివాదంపై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు సృష్టించారు. ముఖ్యమంత్రి వివరించిన అధికారులు. కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి పోస్టులపై చర్చ. సెలబ్రిటీలు జాన్ అబ్రామ్, దియా మిర్జా, రవీనా టండన్ ట్వీట్లపై పోలీసులు ఆరా తీస్తా ఉన్నారట. ఇవాళ భద్రాద్రికి సీఎం సీతారాముల కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి సంతకం చేయించండి. నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్హాజరైనట. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం జారీ చేసిండు. సీతారామ సవరణ జీవో జారీకి నిర్దేశం. సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదన్న అధికారులు చర్చనీయాంశమైన వ్యవహారం. సెక్రటరీగా చాలా మంది ఇప్పుడు కంచగచ్చి విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కింద అధికారులు దేకను కూడా దేకలేరు. ఎందుకో మరి నాకు అర్థం. మంత్రుల పిఎల్ ఫోన్ ఎత్తారు, తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులే పట్టించుకుంటలేరు. మంత్రి గారు చెప్పిరా చెప్తాడు, ఆయన ఏం పోయింది మస్తుగా. కంచగచ్చిబౌలిలో ఏం జరుగుతుంది? మంత్రుల కమిటీతో మీనాక్షి భేటీ జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ కంచగచ్చిబౌలి దాన్ని అగ్గిరాజేసింది బీఆర్ఎస్ పార్టీ, దానికి అనుకూలంగా మార్చుకుంది బీజేపీ పార్టీ, నేషనల్ మీడియా. అంతే. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డికి లోకాయుక్త పదవి. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ 2 పేర్లను గవర్నర్ పంపిన ప్రభుత్వం. నేడో రేపో నియామక ఉత్తర్వులు జారీ. సమాచార ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి. ఇటు రాజశేఖర్ రెడ్డి అయిపోయింది, ఇంకో చంద్రశేఖర్ రెడ్డి. ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శి. 5 కమిషనర్లు నియమించాలని యోచన. ఎంపిక భేటీకి రాని కేసీఆర్ అంటూ ఒక వార్త. ఇక మళ్ళా మొన్న సీతాదయాకర్ రెడ్డికి 1 పదవి, ఇప్పుడు ఇంకో రెడ్లకు 2 రెడ్లకు ఇంకో 2 పదవులు, ఇంకెన్ని జమ అవుతాయి. కానీ మరక మంచికే. ఆధునిక రామసేతు ఇంజనీరింగ్ అద్భుతం. పాంబన్ రైల్ బ్రిడ్జి మండపం రామేశ్వరం మధ్య సరికొత్త వారధి ఇవాళ ప్రారంభించిన ప్రధాని మోడీ. 2.07 కిలోమీటర్ల పొడవు, 535 కోట్ల రూపాయల వ్యయం. తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జిగా ఖ్యాతి ఉంటుందంట. శ్రీలంక పర్యటనలో ప్రధాని. చరిత్రాత్మక రక్షణ ఒప్పందం. మోదీకి మిత్ర
విభూషణ అవార్డు ఇచ్చిండ్రు. మిత్ర విభూషణ. అయితే ఇది ఇట్లా ఓడలు పోయేటప్పుడు ఇట్లా లేస్తుంది. ఒకవేళ వాతావరణం సరిగా లేకపోతే అది కిందనే ఉంటుందంట. ఉందా వీడియో ఉందా సార్ చూద్దాం. ఇక్కడ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ బటన్ని లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇదే బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అట. ఈ కింద 22 మీటర్లు ఉంటుంది ఓడలు పోగలదు పైకి లేచింది. ఇదే బ్రిడ్జ్ అది. అప్పుడు రామసేతు ఎట్లా రామాయణ కాలంలో కట్టిందో అట్లా కడుతుందని అంటున్నారు. 2.07 ట్రైన్ కూడా పోతాడట దాని మీదకి వెళ్ళి. అచ్చా బాగానే ఉంది ఈ బ్రిడ్జ్. అమెరికాలో టారిఫ్ల కల్లోలం, తిప్పికొడుతున్న ట్రంప్ సుంకాల నిర్ణయం, ఇతర దేశాల దిగుమతులపై అడ్డగోలు సుంకాల ఎఫెక్టు, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో అమెరికన్లు, ఉన్నవి లేనివి ఇప్పుడే కొనేందుకు ప్రయత్నాలు, స్టోర్ల ముందు బార్లు, సూపర్ మార్కెట్లో సరుకులు ఖాళీ, వస్త్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దాకా ఇదే పరిస్థితి. ధరలు పెంచిన వ్యాపారులు పాత స్టాక్కు కొత్త రేట్లు, ధరల భయంతో అవసరం లేనివి తాతుకు మించినవి కొంటూ అప్పుల పాలవుతున్న అమెరికన్లు. అమెరికాలో భారతీయులపైన ధరాఘాతం ప్రభావం, విద్యార్థులపై ఖర్చుల వాత, ఉద్యోగుల పొదుపులో కోత అంటూ ఇవి ఏం చేస్తాడో ఈ ట్రంప్ చేస్తున్నాడు. ఇలాంటి చర్యలే నేను తీసుకొని ఉంటే ఇప్పుడు మౌనంగా ఉన్నవారు ఇప్పుడు ఎలా వ్యవహరించేవారో ఊహించడం కష్టం. కొంత టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని నేను అనుకోవడం లేదు. కొత్త టారిఫ్లు అమెరికాకు మేలు చేస్తాయని అంటున్నాడు. రామసేతు అయిపోయింది. ఇక బీఆర్ఎస్ని మించిన దోపిడీ, వాళ్ళు 10 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మారు. వీళ్ళు ఏడాదిలోనే 50,000 కోట్ల రూపాయల భూములు అమ్మాలని చూస్తున్నారు. భవిష్యత్తు తరాలకు గజం భూమైనా మిగిల్చరా? విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అంబేద్కర్ను బాబు జగజ్జీవన్ రామ్ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్. విదేశీ డిగ్రీకి దేశీయ పట్టా, యూజీసీ కొత్త మార్గదర్శకాలు, జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యం అట. ఇక 86 మంది మావోయిస్టులు లొంగుబాటు, వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు, అంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల వారే. ఒక్కొక్కరికి 25,000 ప్రభుత్వ సాయం అందజేత, ఆయుధాలు విడిచిపెట్టండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి, మావోయిస్టులను కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. ఇక నమస్తేపై విజిలెన్స్, ఇండియా టుడే, టీ న్యూస్ పైన గత సర్కార్ హయాంలో సొంత మీడియాకే భారీగా ప్రకటనలు, 348.43 కోట్ల యాడ్స్పై ప్రభుత్వం సీర్. 348 కోట్ల రూపాయల యాడ్స్ నమస్తే తెలంగాణ పత్రికకు, తెలంగాణ టుడే పత్రికకు, రెండింటికి, టీ న్యూస్ కు, వీటికి కలిపి 348 కోట్ల రూపాయలు దారాదత్తం చేశారు. 100 కోట్లు. ఇక ప్రకటన లోగుట్టు విప్పనున్న విజిలెన్స్. అప్పట్లో సమాచార శాఖకు కేసీఆర్ ప్రాతినిధ్యం. ఈ కేసులో ఆయన్ను విచారించే అవకాశం ఉందట. ఇదివరకు విచారిస్తాన కేసులు ఆడబడింది. అక్రమ కేసులు సరికాదు, ఏబీపీ విద్యార్థులను జైలుకు పంపారు. వాళ్ళు చేసిన తప్పేమిటి? హెచ్సీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడమే వారు చేసిన తప్ప. రేవంత్ సర్కార్ తన తీరు మార్చుకోవాలి, లేకపోతే ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సరెండర్, లొంగిపోయిన 86 మంది మావోలు. ఇక మల్టీజోన్ 1 ఐజీపీ సమక్షంలో లొంగుబాటు, సరెండర్ అయిన వారికి 25,000 రూపాయల చెక్కు అందజేత. ఇటీవల కాలంలో 203 మంది మావోయిస్టులు లొంగుబాటు, ఆయుధాలు వీడాలని మావోలకు అమిత్ షా పిలుపునిచ్చిండు. గట్టిగా ఇది భారీ దెబ్బ మావోయిస్ట్ పార్టీకి. ప్రధాని మోడీకి అరుదైన గౌరవం, శ్రీలంక అత్యున్నత పురస్కారం అందజేత. మిత్ర విభూషణ ద్వారా గౌరవించిన ద్వీపదేశం అట మిత్ర విభూషణ. ఇవాళ ఉత్తరాఖండ్కు పొన్నం. ఇక చింతన్ శిబిర్కు హాజరు. ఇవాళ 2 రోజుల పాటు చింతన్ శిబిర్ నడుస్తుంటే అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు హాజరవుతారు. రైట్గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా హాజరు కాబోతుంటాయి. ఇక కాంగ్రెస్ సోషల్ మీడియా అటర్ ఫ్లాప్, సోషల్ మీడియాను దున్నేస్తున్న బీఆర్ఎస్, సామాజిక మాధ్యమాల వేదికపై బీఆర్ఎస్ దే అప్పర్ హ్యాండ్. భరాసాను ధీటుగా ఎదుర్కోవడంలో కాంగ్రెస్ సోషల్ టీమ్స్ బోల్తా. హెచ్సీ భూ పంచాయతీలో రేవంత్ను అడ్డుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా, ధీటుగా ప్రతిస్పందనలో కాంగ్రెస్ టీమ్స్ వైఫల్యం. గతంలో కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఆ పార్టీ సెల్ఫ్ గోల్. కాంగ్రెస్ సోషల్ మీడియా బలహీనతపై సీఎం రేవంత్ బహిరంగ అంగీకారం. హెచ్సీయు ఘటన తర్వాత మొదలైన ప్రక్షాళన అంటూ ఒక వార్త. మొత్తం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీకెస్ట్ ఆఫ్ ద వీక్గా ఉంది. దీనికంటే సిపిఎం సిపిఐ సోషల్ మీడియా గట్టిగా ఉంది.
ఒకప్పుడు పార్టీల మధ్య పోటీలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటే బహిరంగ సభలు, చట్టసభలే వేదికలయ్యేవి. కానీ ఇప్పుడు మారిన ట్రెండ్ నేపథ్యంలో రాజకీయ యుద్ధ రంగం డిజిటల్ సోషల్ మీడియాకు విస్తరించింది. సోషల్ మీడియాను ఏ పార్టీకి ఎక్కువగా వాడితే అదే పబ్లిక్లోకి తమ వాయిస్ను బలంగా తీసుకెళ్లగలుగుతుంది. సామాజిక మాధ్యమాలను అంతగా వాడలేని పార్టీ ధీటుగా ప్రత్యర్థిని ఎదుర్కోలేక పబ్లిక్లో బోల్తా కొట్టేస్తుంది. సరిగ్గా తెలంగాణలో ఇప్పుడు అదే ట్రెండ్ కనిపిస్తుంది. సోషల్ మీడియాను బీఆర్ఎస్ దున్నేస్తుండగా అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా ఆ పార్టీ సోషల్ టీమ్స్ భరాసా ప్రచారాన్ని కట్టడి చేయడంలో తడబడుతున్నాయి. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ ఎదురు దెబ్బలు తింటా ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ మరింత యాక్టివ్గా పనిచేయాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసిండు. ఇక మయన్మార్కు భారత్ అపన్నాస్తం 442 మెట్రిక్ టన్నుల ఆహార వస్తువుల సాయం. భారత్, అమెరికా, ఇతర దేశాలు $20 మిలియన్ సాయం. 3,354కు చేరిన మయన్మార్ మృతులు భూకంపం మృతులాలు. ఇక ట్రంప్ నిర్ణయాలు దేశానికి మేలు. పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర. పెట్టుబడులు పెట్టే వారికి అండగా ఉంటామని చెప్పేసి రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అంటున్నారు. ఇక రాములోరి కళ్యాణం నేడు భద్రాచలానికి సీఎం. రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో సీఎం భోజనం. భద్రాచలంలో కట్టుదిట్టంగా పోలీస్ భద్రత, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి కలెక్టర్ చెప్తున్నటువంటి మాట. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సూసైడ్. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య. జయలక్ష్మి మృతిపై కేసు నమోదు. గాంధీనగర్ పోలీసుల విచారణ. ఇక జెలెన్స్కీ స్వంత సిటీపై రష్యా దాడి. రెసిడెన్షియల్ ప్రాంతంపై బాలిస్టిక్ మిసైల్ అటాక్. 9 మంది పిల్లలు సహా 18 మంది మృతి, పలువురికి గాయాలు ధృవీకరించిన రష్యా. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి పల్లెల్లో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక ప్రధాని మోడీకి శ్రీలంక మిత్ర విభూషణ, ఆ దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం. శ్రీలంక దేశాధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు. తమిళ జారర్లు బోట్లను విడిచిపెట్టాలని కోరిన ప్రధాని. గట్టిగా చెన్నై హ్యాట్రిక్ ఓటమి అట. మనతోటి పోటీ పడుతురు వీళ్ళు, హైదరాబాద్తో పోటీ పడుతురు చెన్నైలు. రైట్గా రాహుల్ గాంధీజీ అడవుల నరికివేత ఆపండి. ఢిల్లీలో జింక ఫోటోతో ఉన్న పోస్టర్లు, ఓటింగ్లో కలకలం. సామాజికవేత్త రాజేందర్ బగ్గా అతికించినట్లు పేరు. నేషనల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతా ఉన్నాయట. ఇక నేడే పంబన్ బ్రిడ్జ్ ఓపెనింగ్. దేశంలోని మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే శ్రీ బ్రిడ్జ్ తమిళనాడులోని రామనాథపురంలో 535 కోట్లతో నిర్మాణం ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఇక మావోయిస్టులు ఆయుధాలు వీడాలని చెప్పి ఒక వార్త అమిత్ షా ఉంటే, హైదరాబాద్లో ఆగని డ్రగ్స్ దందా. అంతర్జాతీయ ముఠా లింకులు ఛేదించిన టీజీ న్యాబ్. ఇక అమెరికా నుంచి 15 మంది యువతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయిందంట. వాటిని నైజీరియాకు హవాలాగా మార్గాల ద్వారా తరలింపు. ఇక పార్సిల్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెడ్లర్లు. ఇక 5 ఏళ్లలో చేతులు మారిన కోట్ల రూపాయలు. టోలీ చౌకి మహిళ అరెస్టు కదిలిన డొంక 5 ఏళ్ళే జరుగుతుంది. ఏఐ ఫేక్ ఎట్లా ఆపుదాం. కంచకచ్చిబోలి భూమి ఇష్యూలో నెమళ్ళు, జింకల ఏఐ ఫోటోలు వైరల్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర దుమారం రేపిన ఏఐ కంటెంట్. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టే ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సూచన. నేడు భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. ఇక పర్యావరణాన్ని కాపాడుతాం, అందరి వాదనలు వింటాం, వాస్తవాలను ప్రజలకు వివరిస్తాం. కంచగచ్చిబౌలి భూములపై కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కామెంట్స్. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ మజ్లిస్కు బానిసలు. 2 పార్టీలు కలిసి హైదరాబాద్ను మజ్లిస్ పార్టీకి అప్పగించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం వ్యతిరేకులంతా బీజేపీ వైపు నిలబడాలి. బాబు జగజీవన్ రావును ప్రధానమంత్రిని కానివ్వని పార్టీ కాంగ్రెస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్. ఇక వక్ బిల్లుపై కుట్రలు. వక్ బోర్డు పేరుతో ఏళ్ల పాటు పేదల భూములు దోచుకున్నారు. పార్లమెంట్ పాస్ చేసిన వక్ బిల్లుపై పేద ముస్లింలు సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈరేస్ కేసులను కాంగ్రెస్ పక్కన పెట్టింది. మన ఈడీ పట్టుకునే కదా వాటిని, మరి ఏం చేసింది ఈడీ? ప్రభుత్వంపై ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపాటు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. యాదాద్రి జిల్లాలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కవిత, చేతికొచ్చిన దశలో పంటలు ఎండిపోయాయని ఆవేదన. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిక. 86 మంది మావోయిస్టులు లొంగుబాటు. కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోయిన నక్సల్స్. ఇక కాంగ్రెస్ ఎంత చెప్పినా అవి మోదీ బియ్యమే. సన్న బియ్యం పంపిణీ వద్ద ప్రధాని ఫోటో పెట్టాలి. ఎందుకంటే బియ్యానికి డబ్బులు ఇచ్చేది కేంద్రమే. వాస్తవానికి కూడా ఏందంటే కేంద్రం డబ్బులు ఉంటాయి. 36 నుంచి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 9 కిలో బియ్యం మీద. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గోడాన్ల నుంచి షాపులకు రవాణా, పంచటోలకు కమిషన్, గంతే. ఇప్పుడు సన్న బియ్యంకు అదనంగా కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుండొచ్చు, అంతే. కాబట్టి అది భరిస్తూ ఉంది. కానీ కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ బియ్యం. వాస్తవం. సాక్షి.
ఇవాళనే సీతారాముల కళ్యాణం. అభిజిత్ లగ్నంలో వధూవరులకు జీలకర్ర బెల్లం పెడతారంట. సీఎం హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించనున్న రేవంత్ రెడ్డి ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం. ఆయుధాలను వీడండి అమిత్ షా చెప్తున్నటువంటి మాట మావోయిస్టులకు పిలుపు. విశ్వానికి అంతముంది, విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందని సిద్ధాంతం. ఇంతటి అనంత విశ్వానికి ఏదో నాటికి అంతం ఉంటుందని అంటున్నారట. ఎన్నడో నాడు విశ్వం అంతమైపోతుందట. ఇక సిపిఎం ప్రధాన కార్యదర్శి రేసులో సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శి పదవి అశోక్ దావాలేల్లో ఒకరికి దక్కే వీలుందని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. డాలర్కు 10 లక్షల రియాల్స్ అంట. ఇరాన్ అమెరికాతో శత్రుత్వం, అంతర్జాతీయ ఆంక్షలతోటి ఇరాన్ కరెన్సీ పడిపోతుందంట. ఫేక్ ప్రచారంపై కోర్టుకు వెళ్దాం. ఏఐతో నకిలీ ఫోటోలు వీడియోలపై విచారణకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరదాం. కంచగచ్చిబౌలి భూముల కేసులో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ క్రైమ్ను బలోపేతం చేయాలని స్పష్టీకరణ. అధునాతన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్ సమకూర్చుకోవాలని సూచన. వర్సిటీ భూముల్ని లాక్కున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారంపై ఫైర్ అవుతా ఉండట ముఖ్యమంత్రి. ముందే జాగ్రత్త పడాల్సింది. ఆ 400 ఎకరాల భూమి తమవి కావని హెచ్సియుతో ప్రకటన చేయించాల్సింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశంలో వర్సిటీ ఎన్ఎస్యుఐ నేతలు అన్ని విషయాలు మంత్రుల కమిటీకి చెప్తానన్న మీనాక్షి అంటూ రింగు వరుసల 6 రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో మారిన కేంద్రం వ్యూహం. ప్రతిపాదిత 4 వరుసల రోడ్డుపై 5 ఏళ్లలోనే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. ఆ పరిస్థితి నివారణకు 6 వరుసలు నిర్మిస్తే 15 ఏళ్ల వరకు సరిపోతుందని కేంద్రం యోచన. అందుకు అనుగుణంగా 6 వరుసల రోడ్డుకు డిజైన్లు రూపొందిస్తున్న అధికారులు. తుది దశకు చేరిన ట్రాఫిక్ అధ్యయనం. దాని ఆధారంగా త్వరలో తుది నిర్ణయం. రీజనల్ రింగ్ రోడ్ అట 4 లైన్ కాకుండా ఇప్పుడు 6 లైన్ అట ఒక్కొక్క సైడ్. రాజస్థాన్ ఘన విజయం సాధించింది ఐపీఎల్లో. తెలంగాణ వ్యతిరేక శక్తులే మళ్ళీ కుట్రలు చేస్తున్నాయని కేసీఆర్ గారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఫామ్ హౌస్ లో లంకతో 6 రక్షణ ఒప్పందాలు చేసుకున్నారు ప్రధానమంత్రి. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, హెచ్ఆర్సీ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తరు సీఎం నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీలో నిర్ణయం. రాజ్భవన్కు చేరిన ప్రతిపాదనలు 1-2 రోజులు నియామక ఉత్తర్వులు. సమాచార కమిషన్ల ఎంపిక వాయిదా. ఇక త్వరలో ఆదిలాబాద్లో పౌర విమానయాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పిండు. సన్నాలు సిర్లు సన్నాలకు 500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యం ఈసారి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందట. ఇంకెన్నాళ్ళే నిరీక్షణ. 16 నెలలుగా జీవో నెంబర్ 59 దరఖాస్తుదారులు ఎదురుచూపు. త్వరలోనే పరిష్కరిస్తామన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి. దరఖాస్తులు పరిష్కరిస్తే ఖజానాకు 6,000 కోట్ల రూపాయల ఆదాయం. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్టుగా. నెక్స్ట్ సీతాఫలం పసుపు. జిఐ ట్యాగ్ రేసులో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపు. అధ్యయనానికి ఉద్యాన వర్సిటీ ప్రత్యేక బృందం. మరో 20 రోజుల్లో దరఖాస్తు జిఐ ట్యాగ్ లభిస్తే రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందట. ఇక నైజీరియాకు డ్రగ్స్ సొమ్ము. అమెరికాలో దందా చేసిన భారత్ ద్వారానే హవాలా నడుస్తుందంట. రైట్గా నిబంధనలకే టెండర్. అంగన్వాడీలో కోడిగుడ్ల సరఫరా టెండర్లో కొత్త నిబంధనలు. ఆగ్మార్క్ సర్టిఫికేట్ను 2 ఏళ్ల సీనియారిటీ, రిప్లికా నెంబర్ తప్పనిసరట. ప్రస్తుతం 7 జోన్ల గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు 2 ఏళ్ల సీనియారిటీ, రిప్లికా నంబర్లు ఉన్నది 7గురికే. వారికే మళ్ళీ టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపణలు. టెండర్ సమయం కుదించడం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. టెండర్లు మళ్ళీ వాళ్ళకే దక్కేటట్టు అన్ని రూల్స్ అన్ని చేస్తారు. అట్లా అది మాయలేడు కాదు స్వామి, హెచ్సి నుంచి వచ్చిన నిజమైన లేడీ కోన్ అన్నట్టు. ఎవరు ఫేక్ లేడీ కాదన్నట్టు. శంకర్ కార్టూన్ చాలా అద్భుతంగా ఉంది. ముందే కొనేద్దాం. సుంకాల దెబ్బకు బెంబేలెత్తున్న అమెరికన్లు. దుకాణాలకు పరుగులు. ఎలక్ట్రానిక్ వస్తువుల గిరాకీ పెరిగిందట. ముందుంది మాంద్యం. అమెరికాలో ధరలు, నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందట. జేపీ మోర్గాన్ అంచనా వేస్తా ఉంది. అది నాశనానికే. ఇక లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, మానవ హక్కుల సంఘం చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కమిటీల సమావేశంలో ఖరారు. నియామకానికి గవర్నర్ సిఫార్సు. ఆర్టీఐ పదవుల ఎంపిక వాయిదా. సమావేశాలకు హాజరు కాని కేసీఆర్, మధుసూదనాచారి. ఇక ఏఐ ఫేక్ కంటెంట్తో పెనుముప్పు. దానిపై విచారణ కోసం కోర్టుకు విజ్ఞప్తి చేయాలి. సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి. కంచగచ్చిబౌలి భూములపై సమీక్ష సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సామరస్య పరిష్కారం ముఖ్యం. అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేద్దాం. కంచగచ్చిబౌలి భూమి ప్రభుత్వాన్ని అయినా విద్యార్థులతో చర్చిద్దాం. మంత్రుల ఉపసంఘంతో మీనాక్షి నటరాజన్. ఇక రాజధానికి అభివృద్ధి హారమే. ₹30,000 కోట్లతో హైదరాబాద్ ప్రగతికి ప్రణాళిక. 7,032 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణ. కొనసాగుతున్న టెండర్ ప్రక్రియ. మే నెలలో పెద్ద ఎత్తున పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారట. 7,000 కోట్లు. భద్రాద్రిలో ఇవాళ సీతారాముల కళ్యాణం. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగనివ్వండి. వేసవిలో పిల్లలు జిజ్ఞాస పెంచేది ఎలా అని చెప్పి పిల్లలు అడుగుతుంటే అట్లా అడగనివ్వాలని చెప్పేసి అంటున్నారు. దాంతో సృజనాత్మకత పెరుగుతుందంట. కాకపోటు వేసింది ఏందో ఇలా పిడికిలు బిగించిండుగా. ఇది ఇప్పటి కాదు, ఇప్పుడు వెనకటి దాన్ని తెచ్చి. మీ పోరాట పటిమకు హ్యాట్సాప్. హెచ్సి విద్యార్థుల కేసీఆర్ అభినందన అన్నట.
పోరాటం విననే చేసిందా హెచ్సి విద్యార్థులు అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే న్యాయస్థానాలు సభ్య సమాజం తిప్పికొడతాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఘటన ఇందుకు నిదర్శనం. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ ఆదర్శంగా నిలబెట్టడం, దాన్ని కాపాడలేక రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చిర్రు. ఇక హెచ్సికు ఎసరు కంచగచ్చిబౌలి నుంచి తరిమి వేసే కుతంత్రమట. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటుకు నిర్మాణం, వర్సిటీ భవనాల నిర్మాణానికి 1000 కోట్ల అవసరమని అంచనా. సిఎస్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శి కసరత్తు. మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్, సీఎం రేవంత్ వద్దకు ఫైనల్ ఫైలు. ఎకో పార్కులన్నీ ఒకే కార్పొరేషన్ గొడుగు కిందకు తెచ్చే యోచన ఉందట. మళ్ళీ రణం, మరో హరిణం. కారడవిలో పాగాకు ముంజెత్తి కడియమంట. 2,500 ఎకరాల అటవీ భూమిపై కన్నేసిరట. వీళ్ళు వేసే కన్నేమో కేసీఆర్ కన్నేమో ఇట్లేస్తాడు. 1,00,000 ఎకరాలు ఉంటుంది అది ఇట్లేస్తాడు. వీళ్ళు ఇట్లా కన్నేసినా కన్నేసిన డైరెక్ట్ ఇట్లా చూసే కన్నే డేంజర్. హెచ్సి వివాదం ఏ సృష్టి. వర్సిటీని 4th సిటీకి తరలిస్తాం. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు. ఇక వాట్సాప్ గ్రూపుల్లోకి పోలీసులు, గ్రామాల నుంచి నగరాల్లోకి వాట్ల దాకా. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి. ప్రభుత్వం ఆదేశం, రంగంలోకి ఇంటెలిజెన్స్ అంటే మామూలుగా ఉంటారు, ఆల్రెడీ ఉన్నారు. 1,00,000 టన్నుల బియ్యానికి లాస్ 150 కోట్లు. ఎగుమతులతో చేతులు కాల్చుకున్న సర్కార్. ఇక ఎస్ఎల్బీసీ టీబీఎం బేరింగ్ ఎక్కడ? అమెరికా వెళ్ళిన మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు నమ్ముతారా సార్? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే పెద్ద ఏది కామెడీ ముచ్చట ఉంటుంది. ఇక ఎస్ఎల్బీసీలో టీబీఎం బేరింగ్ తీసుకొస్తా, ఇదే బేరింగ్ అని పోయిండు ఆయన. ఒట్టిదే, అది టైంపాస్ మంత్రి. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి చాలా ఎక్కువైన మనిషి ఆయన. చెన్నై షిప్ యార్డ్లో ములుగుతున్న బేరింగ్, కస్టమ్స్ సుంకానికి డబ్బులు లేవంటున్న ఏజెన్సీ. హైడ్రా బూచి ఇరిగేషన్ లూటీ. ఇదేం పని గంగాధర? వివాదంలో జేఎన్ఏఎఫ్ఏయు ఇన్ఛార్జ్ వీసీ అట. నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు. ముఖ్యమంత్రి రేవంత్కు లిఖితపూర్వక ఫిర్యాదు. వ్యవహారంపై ఆరా తీసిన ఉన్నత విద్యామండలి. ఇక ముందున్నది మాంద్యం ముప్పు అని చెప్పి అమెరికాకు సంబంధించినటువంటి వార్త.